లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాదావులనేమి అన్నింటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేయమని అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. ప్రియమైన వాళ్ళ ఈ మాట మనం చాలాసార్లు విని చదివి ఉంటాము. ఏమనంటే అమాలేకీయులను మనము చంపాలి అని చెప్పి సౌలు గురించి విన్నాం మనం. దేవుడు ఏం చెప్పినాడంటే సౌలు రాజును అభిషేకించిన తర్వాత అమాలేకీయులను భూమి మీద ఉండకుండా హతం చేయి అని చెప్పినాడు. ఆ తరుణంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అయితే సౌలు ఏం చేసినాడు? అమాలేకీయుల దగ్గరికి పోయినాడు. రాజు అయిన అగగును చంపకుండా ఏం చేసినాడు? వారి పశువులలో కొన్నిటి మీద ఆయనకు నచ్చినవి క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొని వచ్చినాడు. ఏమనంటే దేవునికి బలి అర్పితం. దేవుడు ఒకసారి శపించినాక దాంట్లో మంచిది ఏదైనా ఉంటుందంటే అది ఉన్నా మనకు అవసరం లేదు అన్నట్టు ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో, సంఘ జీవితంలో యేసు రక్తంతో రక్షింపబడిన మనము దేవునికి ఆయాసకరమైనది మనల్ని వదిలేయమన్నప్పుడు దాంట్లో ఇది మంచి ఉంది అని చూడడానికి లేదు. అయితే చాలాసార్లు ఏం చేస్తున్నామంటే మన జీవితంలో, సంఘంలో మనకు నచ్చింది, మనకు బెనిఫిట్ అయ్యేది, లేకుంటే మనకు మహిమొచ్చేది ఏదైనా ఉంటే దాన్ని ఉండనిస్తున్నాం. అయితే దేవుడు దాన్ని బట్టి మనకు నష్టము, మనకు ఇబ్బంది, మనకు కష్టం తీసుకొచ్చేవాడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సౌలు రాజు చేసిన ఈ పొరపాటు ఎంత నష్టం తీసుకొచ్చిందంటే తన జీవితాన్ని అతలాకుతలం చేసేసింది, తన జీవితాన్ని సంపూర్తిగా నాశనం చేసింది. ఏం చేసింది? ఆయన అమాలేకీయులను బతకనిచ్చిన కారణాన చాలా నష్టపోయినారు. ఆ పశువులు తీసుకొచ్చారు. ఆ ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు త్రోసివేస్తూ వచ్చినాడు. అంటే తనకిచ్చిన ఆధిక్యత కోల్పోయినాడు. సరే, ఆయనకైతే అది జరిగింది. మనకేమైందంటే రక్షణ కోల్పోయే స్థితి వస్తుంది. దేవునికంటే ఎక్కువ దేవుడు ఏదైతే వదిలేయమన్నాడో అది ఎంత అందంగా ఉన్నా, ఎంత లాభంగా ఉన్నా, మనకెంత బలం ఇచ్చినా దాన్ని వదిలేసుకోవాలి. అయితే ఈయన ఏం చేసిండు? అమాలేకీయులను బతికించిండు. ఆ బతికించిన అమాలేకీయులు ఏం చేసినారంటే 2 సమూయేలు 8వ అధ్యాయంలో చూస్తే, నీవెవడో అని అతన్ని అడుగా, నేను అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కాబట్టి నా తల తిరుగుతుంది అని చెప్పి నా కత్తితో నన్ను చంపు అని అడిగినాడు. అంటే ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏదైతే మిగిలినిచ్చినావో, ఏదైతే బతకనిచ్చినావో, ఏదైతే నీ జీవితంలో దేవుడు వదిలేయమన్నది పట్టుకొని ఉన్నావో అది నేను చంపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అమాలేకీయులను చంపేయమని దేవుడు వారిని బొత్తిగా భూమి మీద ఉండకుండా చంపేయమంటే ఈయన బతకనిచ్చినాడు. ఆ బతికిన మనుషులలో ఒకడు ఏం చేసినాడంటే, ఈయన యుద్ధంలో పోయినాడు, గాయం తగిలింది, తన రథసారథితో చెప్పినాడు, రథం బయటకు తీసుకుపోయినాడు. అట్నే రథం మీద పడుంటే పనోడికి చెప్పినాడు నన్ను చంపేయని. ఆ పనోడికి చంపలేదు, ఆ కత్తి పెట్టుకొని చచ్చిపోయినాడు. ఈ ఒక్క తప్పు చేసిన కారణాన్నే, ఈ యుద్ధంలో అమాలేకీయులను చంపని కారణాన్నే కత్తి పెట్టుకొని పడ్డాడు, పానం పోలేదు. అక్కడ ఒక మనిషి కనబడ్డాడు. ఎవడెవరు అను అంటే అమాలేకీయుని అంటే నన్ను చంపేయరా అని అడిగినాడు, చంపేసినాడు. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో యేసు క్రీస్తు ప్రభు ఏదైతే వదిలేయమంటాడో దాన్ని వదలకపోతే, ఏదైతే ఇది నన్ను నష్టం అని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావో అదేం చేస్తా అంటే నేను ఒకనాడు చంపేస్తుంది, నీకు రక్షణ లేకుండా చేస్తుంది, నీ కుటుంబాన్ని లేకుండా చేస్తుంది. మనం మన జీవితంలో దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి, దేవుడు ఏది వదులుమన్నా, అది ఎంత అందంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, నీకు ఎంత లాభం ఉన్నా, మన జీవితంలో మనకు దీనివల్లనే ఇది నాకు ఆనందం ఇచ్చేది, ఇది వదులుకోలేకపోతున్నాను అనుకున్నాను. చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే, దాన్ని ఏమాత్రం సంశయం లేకుండా వదిలేయి. అప్పుడు దాన్ని తీసిపారేయి. అప్పుడు దేవుని వలన మనం దీవింపబడతాం. దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవాడు అయినాడు. ఉదయకాలం మనం అట్లా జీవిద్దాం దేవుని మహిమ కొరకు. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీని బట్టి స్తోత్రములు. సౌలులాగా మేము ఎక్కడెక్కడ ప్రవర్తిస్తున్నామో దాని విషయం జాగ్రత్త పడి నీకు ఇంపైన జీవితం జీవించడం కృపనీయమని నజరేయుడు మా ప్రభువు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.